హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మనము కిచెన్లో చేసుకునే పనులతో కొన్ని ఇబ్బంది పడుతుంటాం కదండి. అలా ఇబ్బంది పడకుండా మనం కొన్నిపాటి టిప్స్ పాటిస్తే సరేనండి, చాలా ఈజీగా మనకు పనులని చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఇక్కడ మనము కుక్కర్కు ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, అది హ్యాండిల్. ఆ హ్యాండిల్ అప్పుడప్పుడు కాస్త వదిలైపోతుంటుంది. దాన్ని మళ్ళీ మనం టైట్గా చేసినా కూడా మనకు ది హ్యాండిల్ అనేది వదిలైపోతుంటుంది కదా. చీటికి మాటికి మళ్ళీ మనము టైట్గా పెట్టాలంటే ఇబ్బంది పడిపోతుంటాము. అలా చీటికి మాటికి టైట్గా పెట్టకుండా ఒకేసారి టైట్గా ఉండేలా ఈ విధంగా చిట్కానైతే ట్రై చేయండి. ఈ స్క్రూ ఉంటుంది కదండి, ఈ స్క్రూను తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ నెయిల్ పాలిష్ అయినా తీసుకోండి, ఏ కలర్ అయినా సరేనండి. ఏ కలర్ నెయిల్ పాలిష్ అయినా సరే తీసుకుని ఇక్కడ స్క్రూకు అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రూకు నెయిల్ పాలిష్ని అప్లై చేయాలి. ఒక 2-3 సార్లు అప్లై చేసుకోవాలి. ఒక 3 కోటింగ్స్ వరకు అప్లై చేసుకోవాలి. మందంగా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే స్క్రూ అనేది టైట్గా పట్టుకుంటుంది కుక్కర్కు. వదులు అనేది కాదనమాట. మళ్ళీ వదులు అనేది కాకుండా గట్టిగా ఉంటుంది. మందంగా ఇలా 2-3 సార్లు కోటింగ్ చేసుకొని వెంటనే పెట్టేయాలి. ఆరిపోతుంది కదా, వెంటనే పెట్టేస్తే దానికి కుక్కర్కి అనేది పట్టుకుంటుంది గట్టిగా. ఇలా మళ్ళీ ఎప్పట్లాగా ఆ స్క్రూను వెంటనే దానికి టైట్గా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేయటం వలన మనకు చూడండి చాలా టైట్గా ఉంటుంది. మనము చీటికి మాటికి మళ్ళీ దాన్ని టైట్గా చేయకుండా ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం పనులు అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఇబ్బంది పడకుండా. కుక్కర్ హ్యాండ్ వదులవుతున్నప్పుడు, చీటికి మాటికి వదులవుతున్నప్పుడు ఒకేలా టైట్గా ఉండాలంటే ఈ టిప్పునైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టిప్పు మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అప్పుడప్పుడు పొరపాటున కాఫీ మరకలు కానీ టీ మరకలే కానీ పడుతుంటాయి కదా, పొరపాటున పడిపోతుంటాయి. అవి పోవడానికి మనము మళ్ళీ బాగా రుద్ది ఉతకాల్సి వస్తుంది. అలా ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా కాఫీ మరకలే కానీ టీ మరకలే కానీ పోవాలంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ మనం డైలీ యూజ్ చేస్తుంటాం కదా, మనము స్నానానికి ఇక్కడ సోపులు, ఇక్కడ సింతాల్ సోపును తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ సింతాల్ సోపును తీసుకొని మరక అయితే ఎక్కడ ఉందో దానిపైన రుద్ది చూపిస్తున్నాను. ఈ విధంగా రుద్దితే మనకు మరక అనేది ఎంత మొండి మరక అయినా సరే పోతుంది ఫ్రెండ్స్. సింతాల్ సోపే కాదు, మీరు సంతూర్ సోప్తోనైనా ట్రై చేయండి. ఇలా సోపుతో మీరు రుద్ది మళ్ళీ నార్మల్ వాటర్తో మళ్ళీ ఈ విధంగా కడిగారంటే చాలా సింపుల్గా కాఫీ టీ మరకలు పోతాయి. మనము బాగా ఇబ్బంది పడకుండా సింపుల్గా ఈ విధంగా సోపుతో ఎంతటి మొండి మరకలైనా, టీ కాఫీ మొండి మరకలైనా ఈజీగా తొలగించవచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా మరి ఈ టిప్పు నచ్చినట్లయితే మీరు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టీ కాఫీ మొండి మరకలను ఈ విధంగా సింపుల్గా సోపుతో యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు కూడా నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ వరిపిండి ఉంటుంది కదండి, వరిపిండిని మనము ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు అందులోకి కొద్దిగా వరిపిండిని వేసామంటే మనకు ఆయిల్ అనేది అసలు పీల్చదండి. ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా వరిపిండిని, మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి కొద్దిగా వరిపిండిని వేసి మీరు మళ్ళీ ఏదైనా సరేనండి, మీరు గారెలే కానీ బజ్జీలే కానీ డీప్ ఫ్రై చేసి ఏదైనా సరే ఆయిల్ పీల్చేటివి ఏదైనా ఉంటే అసలు ఆయిల్ అనేది అస్సలు పీల్చదు ఫ్రెండ్స్. ఈ విధంగా వరిపిండిని కాస్త ఆయిల్లో వేసి మీరు ఏ డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నారో దాన్ని చేస్తే ఆయిల్ అనేది అసలు పీల్చదు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ టమాటాలను మనం ఒక్కోసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడవుతుంటాయి, మెత్తబడి పాడవుతుంటాయి. ఒక్కోసారి రేట్లు ఎక్కువైనప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా పాడైనప్పుడు. కాబట్టి మనము టమాటాలు ఫ్రెష్గా ఎక్కువ కాలం మనకు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా అంటే
ఈ టిప్పునైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ని తీసుకున్నాను, కుకింగ్ ఆయిల్ని. మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. దాంట్లోకి కొద్దిగా పసుపును వేస్తున్నాను. వేసి దీనంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా పసుపును వేసిన ఆయిల్ని ఈ టమాటాలకు ఈ విధంగా అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటాలకు అప్లై చేయాలి, మొత్తంగా కాకుండా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటాలన్నిటికీ కూడా ఇలా పసుపు వేసిన ఆయిల్ని అప్లై చేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్ లేకున్నా సరే మీరు బయట పెట్టుకోండి. మీకు టమాటాలు అనేది చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మనకు రేట్లు ఎక్కువైనప్పుడు ఇబ్బంది పడకుండా కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టమాటాల్ని. ఈ టమాటాల్ని బయటే కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కవర్లో ఈ విధంగా వేసి ఒక కవర్లో వేసి దాన్ని ఈ విధంగా కట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అసలు మీకు ఎన్ని రోజులైనా టమాటాలు అనేది చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్పు మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మీరు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ యాపిల్స్ని మనం ఒక్కోసారి కట్ చేసి ఊరికి ఎక్కడైనా తీసుకెళ్ళాలనుకుంటాము, లేదంటే పిల్లలకు లంచ్ బాక్సులు కట్ చేసి పెట్టాలనుకుంటాం అనుకోండి. అలాంటప్పుడు యాపిల్స్ ముక్కలు అనేది కలర్ అనేది మారిపోతుంటాయి కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా యాపిల్ ముక్కలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, దాన్ని పక్కకు పెట్టుకొని ఒక బౌల్లోకి వాటర్ అనేది పోసుకుంటున్నాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని అందులోకి అయితే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తేనె అనేది కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ వాటర్లోకి తేనెను పోసుకొని కలుపుకోవాలి. ఈ తేనె అనేది వాటర్లో అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ వాటర్లోకి తేనె కలిపిన వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని వాటర్లో ఈ యాపిల్ ముక్కలు కాస్త అంత కలిసే విధంగా కలిపెట్టుకుని 2 నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ యాపిల్ ముక్కలను అయితే మళ్ళీ తీసేసుకొని మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అనుకుంటే అందులోకి బాక్స్లోకి కానీ, లేదంటే మీ పిల్లల లంచ్ బాక్స్లోనైనా పెట్టి ఇవ్వండి. మీరు అప్పటికప్పుడు కట్ చేసే యాపిల్స్ ముక్కలు ఎలా ఉంటాయో అలాగే ఫ్రెష్గా ఉంటాయి, కలర్ అనేది చేంజ్ కావు ఫ్రెండ్స్. ఇలా కనుక చేసినట్లయితే మనకు యాపిల్ ముక్కలు అనేది కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఈ టిప్పునైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా తేనె కలిపిన వాటర్లో పెడితే కలర్ అనేది అస్సలు అనేది చేంజ్ కావు. ఈ టిప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఏదైనా సింకులో కూరగాయలు కానీ అది చెత్త కానీ పడేస్తుంటే అది మొత్తము హోల్లోకి పోయి వాటర్ అంతా కూడా జామ్ అయిపోయి మొత్తం వాటర్ అనేది పోవు కదా ఫ్రెండ్స్. పోకుండా ఇబ్బంది పడిపోతుంటాము. అలా ఇబ్బంది పడకుండా ఇలాంటి కవర్స్ ఏదైనా సరే కవర్స్ తీసుకోండి. కవర్స్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలంటే రౌండ్గా కట్ చేసుకోవాలి. మీ హోల్ను బట్టి, సింకును బట్టి, అక్కడ ఉన్న హోల్ను బట్టి కట్ చేసుకోండి. ఇక్కడ మాకు కొంచెం చిన్నగా ఉంది అని కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి ఇక్కడ హోల్స్ అనేది చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ కవర్కి రౌండ్గా కట్ చేసి హోల్స్ అనేది చేసి ఇక్కడ సింకులో పెట్టామంటే మనము కూరగాయలు కానీ కట్ చేసినవి, లేకపోతే మనం ప్లేటు కడుగుతున్నప్పుడు తిన్న రైస్ కానీ ఏదైనా సరే పడ్డప్పుడు మనము కవర్ అడ్డుకొని అదంతా ఈజీగా తీసేయచ్చు అన్నమాట. మనకు వాటర్ అనేది చాలా చక్కగా పోతుంది. మనము ఇబ్బంది పడకుండా పనులని చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టిప్ నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, టమాటాలను మనం ఒకసారి టమాటా రసం తీసుకోవాలనుకుంటాం కర్రీలో వేసుకోవడానికి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మిక్సీలో అయితే వేసుకుంటాం మామూలుగా అయితే. అలా ఒక్కసారి వేసుకుంటున్నప్పుడు ఒక్కసారి కరెంట్ అనేది ఉండకపోవచ్చు కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మీకు తొందరగా టమాటా రసం కావాలనుకుంటే మిక్సీలో కాకుండా ఇలా
చుట్లపావు ఉంటుంది కదా, ఈ చుట్లపావులో వేసైనా మనము టమాటా రసం అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా టమాటాలని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కల్ని ఈ చుట్లపావులో వేయాలి. వేసి మీరు ఈ విధంగా మళ్ళీ పావు పెట్టుకొని ప్రెస్ చేస్తారంటే, గట్టిగా ప్రెస్ చేస్తారంటే మీకు రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఎప్పుడన్నా కరెంటు పోయినప్పుడు, మిక్సీ వేసుకోవాలన్నప్పుడు, కరెంటు లేనప్పుడు, లేదంటే ఈ విధంగా మీకు టమాటా రసం కావాలనుకుంటే చాలా ఈజీగా ఈ విధంగా గారెల పావులో ఈ విధంగా టమాటా ముక్కల్ని వేసి కాస్త ప్రెస్ చేసామంటే మీకు రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఎంత రసమైన టమాటాలను వేసుకొని టమాటా రసాన్ని తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము ఒక్కసారి ఆనియన్ రేటు తక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఆనియన్ ఎక్కువ ఉన్నప్పుడైనా సరే ఆనియన్ చెడిపోతుంటే మనము చాలా ఇబ్బంది పడిపోతుంటాము. మొలకలు అనేది కూడా వచ్చేస్తుంది కదా. ఆనియన్స్ చెడిపోకుండా, మొలకలు రాకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే టిప్పునైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందులోటి ఏవైనా చెడిపోయినవి ఉంటే ముందుగా అవి అన్నీ కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి, లేదంటే అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి. తర్వాత న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చుట్టేయాలి. చుట్టేసి ఈ విధంగా పేపర్స్ని అయితే చుట్టేసి ఈ విధంగా ఆనియన్స్ మధ్యలో ఈ విధంగా ఉండలుగా చేసి అక్కడక్కడ పెట్టారంటే ఎన్ని ఆనియన్స్ ఉన్నా సరే, ఎన్ని రోజులైనా సరే ఆనియన్స్ అనేవి చెడిపోకుండా ఉంటాయి. మనం తక్కువ రేట్ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటాము, అలాగే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడిపోకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటి కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.